హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. డబ్బులు తీసుకుని వెళ్తున్న వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు కళ్ళలో కారం పొడి చల్లి కోటి రూపాయల నగదుతో పరారైన ఘటన కలకలం రేపింది. ఘటనపై పోలీస్ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితులను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. డబ్బులు తీసుకుని వెళ్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి వద్ద ఉన్న భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అవసరానికి తీసుకువెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసును అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్లో అందిస్తారు. అమర్, చెప్పండి. నగరంలో ఒక్కసారిగా దొంగతనం కలకలం లేపింది. ఏదైతే కళ్ళలో కారం కొట్టి మొత్తం ₹1 కోటి పైన విలువైనటువంటి డబ్బును మొత్తం కూడా ప్రస్తుతం దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తెల్లవారుజామునే జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తులు ₹1 కోటి సొమ్మును బైక్ పై తీసుకెళ్తుండగా కూకట్పల్లి ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తులకు ఇటు కళ్ళలో కారం కొట్టి పరారైనటువంటి దుండగులకు సంబంధించి ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇప్పటికే సీసీ ఫుటేజ్ కూడా వైపు పరిశీలిస్తా ఉన్నారు. నగరంలో ఒక్కసారిగా ఈ దొంగతనం అనేది కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. డబ్బులు తీసుకొని వెళ్తున్న వారిని ప్రస్తుతం పోలీసులు కూడా ఒకవైపు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంటుంది. వారు ఈ డబ్బుతో లక్నో కూడా పారిపోతున్నట్టుగా పక్కా సమాచారం మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇటు నిందితులు వాడినటువంటి బైక్ ఆధారంగా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లక్నో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా, వారి దగ్గర నుంచి డబ్బు కూడా రికవర్ చేసినట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే వివరాలు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి అంటే నగరంలో ఒక్కసారిగా దారి దోపిడీ లాగే జరిగినటువంటి సీన్ కి సంబంధించి ఆ ముగ్గురు నిందితులు ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తుల మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయనేది ప్రస్తుతం ఆ ముగ్గురు వ్యక్తులని నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్. ఇక హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. డబ్బులు తీసుకొని వెళ్తున్న వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు కళ్ళల్లో కారం పొడి చల్లి ₹1 కోటి నగదుతో పరారైన ఘటన కలకలం రేపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితులను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక డబ్బులు తీసుకొని వెళుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి వద్ద ఉన్న భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అవసరానికి తీసుకువెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసును అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.